కాకినాడలో ఉంటాం మేము, ఎలక్షన్ రిజల్ట్ చూస్తుంటాం. ఒక విలేకరులాగా మీకు లైవ్ అప్డేట్స్ ఇవ్వమంటే నేను ఇస్తాను మీకు జూమ్లోకి వచ్చి. ఓకే, కానీ ఒకటండి, పృథ్వీ గారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడిచి పాదయాత్రలో కూడా తిరిగి ప్రజలతో ఆయన తిరుగుతున్నప్పుడు ఈయన కూడా తిరిగి ఇంత చేసిన ఆయన ఉన్నట్టుండే ఆయన వదిలేసేసి జనసేనలోకి వచ్చి జాయిన్ అయ్యి జనసేనలో కూడా అదే రకమైన ఒరవడి సృష్టించుకుంటూ వచ్చారు. ఏంటి అంత కారణం, ఎందుకని అంత అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఒకటే డిసైడ్ అయ్యండి మేము, నాలో ఏదైనా తప్పు ఉంటే కాణిపాక విఘ్నేశ్వర స్వామి గుడికి రండి, నేను ఒట్టేస్తా. మీరు ఒట్టేస్తారా? మీ మీద ఎంతో నమ్మకంతో ఎస్వీబీసీకి డైరెక్టర్గా మీకు ఇచ్చారు కదా. నేను అసలు అడగలేదండి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉంటే ఒక నమ్మిన బంట అన్నవాడు ఎస్వీబీసీ చైర్మన్లో పడేస్తే ఇక్కడ ఏ దుర్మార్గాలు జరిగినా ఇటు ఉంటాడు కదా, నీ బాంచిన కాలముక్త ద్వారా అనుకున్నారు. మనం ఆ టైప్ కాదండి. మనకి ఇస్తే ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి ఏమున్నాయో అని మొత్తం ఫైల్ పట్టుకెళ్ళి ఇలా జరుగుతుంది సార్ అన్నాం. ఎలా చూశాడు, అన్న ఏదో బుద్ధి గారు తీసుకొచ్చారు చూడండి అని ఏదో అన్నాడు. అయితే ఫైలు తర్వాత నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆయన ఎవరు అనుకున్నావు, ఆయన చిన్నాన్న ఆయన. అవునండి, ఏదో 2 నెలలు కూడా ఉండవు నువ్వు. అప్పటికి వెళ్ళి 2 నెలలు అయింది, ఇంకో 2 నెలలు కరెక్ట్గా ఆయన అన్నట్టు 4 నెలల్లో బయటకు వచ్చాడు. ఓన్లీ 4 months. స్కామ్స్ దీనిలో ఉన్నాయండి అక్కడ స్వామివారి సన్నిధిలో. శ్రీవాణి ట్రస్ట్ ఏంటని చెప్పమనండి, రేపు పొద్దున్న మా వాళ్ళు అడుగుతారు. రేపు పొద్దున్న డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ పెడతాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శ్రీవాణి ట్రస్ట్. మీరు 500 టికెట్ అండి, పోనీ లోపల ఏమైనా అద్భుతంగా మీకు ఏమైనా ఆశీర్వచనాలు ప్రవచనాలు ఏమైనా చేస్తే, ఒకప్పుడు ఆ కప్పే శాలువ ఒక పెద్ద దుప్పట్లా ఉండేది, పెద్దది మంచి మన్నికగా. ఇప్పుడు అది కండువా టైప్కి వచ్చింది. అది లడ్డు నాణ్యత, ఒక ఇంత లడ్డు తిరుపతి లడ్డు మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ చేస్తే ఆ గుమ్మగుమ్మలు మొత్తం ఫ్లైట్ అంతా కొట్టేది. ఇప్పుడు అసలు లడ్డు అనేది ఎక్కడ మనకు తెలియట్లే. సో మచ్ స్కామ్స్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడిని నాశనం చేసేసారు. సో దాని పనిష్మెంటే ఇదండి 2024 వర్డిక్ట్. క్రిస్టియానిజం పెరిగించారు అక్కడ. ఈవెన్ బ్రహ్మోత్సవాల్లో కూడా అక్కడక్కడ మనకి చాలా చోట్ల మీడియా మిత్రులు వేశారు, అంత క్రాస్ కనపడుతుందండి. సో ఇన్న రాజకీయాలు ఉన్నప్పుడు భగవంతుడు కూడా క్షమించడండి. మీరు చేసేవన్నీ దౌర్భాగ్య పనులు. మీరు ప్రజల మనిషి ఇలాగనే దండం పెట్టి చావుకి ఒకటి నేర్చుకున్నారు ప్రజలు. చావైనా పండగైనా ఒకటే నవ్వు. రెండో ఎక్స్ప్రెషన్ ఇస్తే మళ్ళీ ఎనర్జీ పోద్దనే ఎప్పుడైనా. చచ్చిపోయిన శవం ఉందంటే ఏదైనా ఎవరైనా నవ్వుతున్నారంటే ఇంతే. భరించారు 5 ఏళ్ళు. ఇక తిలోదకం ఆయనకి. చాలామంది బ్రాహ్మణులు అయితే పిండ ప్రదానం కూడా వదిలేశారు. సో ఈ మార్పు అనేది రావాలని మీరు కూడా కోరుకున్నారు? 100% కదండి, 2 ఏళ్ల క్రితమే కోరుకున్నారు. 2 ఏళ్ల క్రితమే వచ్చిన ఇమ్మీడియట్గా నేను బయటకు వచ్చిన 2020 నుంచి నేను ఫేవర్ టు జనసేన 2024లో కండవ వేసుకున్నానండి. సో నేను అప్పటి నుంచి కంప్లీట్ మార్పు రావాలి, గవర్నమెంట్ రావాలి. సో రాబోయే రోజుల్లో పృథ్వీ గారు సినిమాలు చేస్తారు, ఇంకా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా? మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎక్కువ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనంటారా? అవసరం ఉండదు. ఎప్పుడో నెలకోసారి మా ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పుకుంటాం. ఇదేంటంటే ప్రతి క్షణం ఇక్కడ ఈయన దౌర్భాగ్యుడు అనాలి, ఆయన తిట్టాలి, ఈయన తిట్టాలి. మీరు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. ఎక్కడైనా ఒకటి ఆలోచించండి, 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఎవరినైనా రాష్ట్రంలో ప్రపంచంలో చూసామా? ఈయన్ని చూస్తున్నాం. బెయిల్ మామూలుగా ఏదన్నా చిన్న గొడవ అయితే ఒకసారి రాకపోతే హెల్త్ ఇష్యూ, రెండోసారి రాకపోతే ఆయనకి బాగాలేదు, మూడోసారి పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. మరి వ్యవస్థలు మేనేజ్ చేసింది మీరా చంద్రబాబు? నో ఆన్సర్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కుక్కపెట్టి ఏడుస్తాడు ఏంటో, సంటిపిల్లటి ఏడిచినట్టు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం ఉంది, నేను అయ్యో అంటాడు ఆయన. అంటే ఇవన్నీ బిస్కెట్లు, ఇవన్నీ మనం చూస్తుంటామండి. బిస్కెట్ వేసాడు, ఇచ్చారు, రేపొద్దున అన్నీ లాగుతారు కదండి బయటికి, మొత్తం బయటికి. ఈడీ అనేది ఒకటి ఉంది, నగిరి రోజా మీద లాగుద్ది,
మొత్తం ఇప్పుడు జవహర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది కథ సిఎస్ స్టేట్. కాబట్టి చట్టం ఎవరిని వదిలిపెట్టదండి. డెఫినెట్గా దీనికి బ్రహ్మాండమైన న్యాయం జరుగుద్ది. మనసులో ఒక్క మాట అడుగుతాం మిమ్మల్ని. ఆ. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకున్నారు. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. కానీ ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నదానికి మీరు